హాయ్ అండి, నమస్తే. అంతా ఎలాగున్నారు? బాగున్నారా? నేనైతే సూపర్గా ఉన్నా. మీరంతా కూడా సూపర్గా ఉంటారు అనుకుంటున్నా. ఈరోజు కలెక్షన్ వచ్చినప్పటికి కుర్తీ సెట్స్ అనమాట. ఇందులో సింగిల్ కుర్తీ ఉంది, కుర్తీ సెట్స్ కూడా ఉందండి. డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ తోటి డిఫరెంట్ ప్యాటర్న్, అంటే నెక్ ప్యాటర్న్, అలాగే మనకి ఫ్యాబ్రిక్ వచ్చినప్పటికి ఫ్యాబ్రిక్ మీద ప్రింట్ ఉన్నది, థ్రెడ్ వర్క్ ఉన్నది. చాలా బాగుందండి. థంబ్నెయిల్ చూస్తుంటే మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది కదా. కలెక్షన్ అయితే మంచి బడ్జెట్లో అవైలబుల్గా ఉంది. చాలా బాగుంది. తప్పకుండా మీ అందరికి నచ్చుతుంది అనుకుంటున్నాను. ఇందులో మీకు ఏదైనా నచ్చి పర్చేజ్ చేసుకోవాలంటే డిస్క్రిప్షన్లో అయితే అన్ని లింక్స్ ప్రొవైడ్ చేస్తాను. మీరు ఈజీగా పర్చేజ్ చేసుకోవచ్చు అనమాట. ఇంకా నేను వేసుకున్న అవుట్ఫిట్ విషయానికి వచ్చినప్పటికీ మీకు ఆల్రెడీ పరిచయం ఉన్న అవుట్ఫిట్, అంటే ప్రీవియస్ వీడియోలో జస్ట్ నేను మీతో ఇది షేర్ చేసుకున్నాను. మంచి బేబీ పింక్ కలర్లో వచ్చింది, థ్రెడ్ వర్క్ వచ్చిందని చెప్పాను కదా. చాలా బాగుంది కదా డ్రెస్. నాకు చాలా కంఫర్ట్గా అనిపించింది అనమాట డ్రెస్ అయితే. దుపట్టా కూడా ఉందండి, మంచి పెయింట్ దుపట్టా అయితే ఉన్నది. బ్రష్ పెయింట్ అంటారు కదా, ఆ టైప్ అయితే ఉన్నది. ఇలా దుపట్టా కూడా వచ్చిందన్నమాట. మంచి పెయింట్ దుపట్టా అయితే వచ్చింది. ఇంకా ప్యాంట్ వచ్చడానికి మనకి పలాజో టైప్ వచ్చిందండి. చాలా బాగుంది. మంచి మెత్తటి ఫ్యాబ్రిక్ అన్నమాట. దుపట్టా అయితే ఇలా పెయింట్ వచ్చింది. చాలా బాగుందండి. నెక్ డిజైన్ కూడా చాలా బాగుంది. వీ నెక్ వచ్చింది, బట్ డీప్గా లేదు. చాలా బాగుందన్నమాట. మంచి కంఫర్ట్ ఫ్యాబ్రిక్ అండి, అంటే బ్రీతబుల్ ఫ్యాబ్రిక్ అంటారు కదా, ఆ టైపే ఉంది. ఈ ప్యాటర్న్ కూడా బాగుందండి, కంఫర్ట్గా ఉంది. నేను ఎక్కువగా ఏంటంటే ఇలా ఉన్నవి కొంచెం మంచి చబ్బిగా కనబడతాం, బెల్లి కొంచెం పైకి వచ్చినట్టు కనబడతా అనుకుంటాం, బట్ ఇది కొంచెం కంఫర్ట్గా అనిపించింది. మరి కుర్చీలు ఎక్కువ ఉన్న వల్ల, కాకపోతే స్ట్రైట్గా కాకుండా కొంచెం ఇలా మనకి ఆలియా టైప్లో వచ్చింది కదా, అందువల్లనే బాగుందేమో. ఇదైతే కొంచెం నాకు కంఫర్ట్ అనిపించిందండి. చూసేద్దాం కలెక్షన్లో ఫస్ట్ డ్రెస్ వచ్చినప్పటికి మంచి బ్లూ కలర్ డ్రెస్ అండి. 3 పీస్ కుర్తీ సెట్ అనమాట. టాప్ బాటమ్ ఇంకా దుపట్టా వచ్చింది. కుర్తీ వచ్చినప్పటికి కుర్తీకి నెక్ ప్యాటర్న్ వచ్చినప్పటికి వీ నెక్ వచ్చింది. ఇంకా అలాగే మంచి జెరీ వర్క్ అయితే వచ్చిందన్నమాట. మొత్తం జెరీతో ఇలాగా ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది. ఇంకా చిన్న ఫ్లవర్స్ వచ్చిందన్నమాట. మనకి ఫ్రంట్ పార్ట్ అంతా ఇలాగే వచ్చిందండి. ఈ ఫ్లవర్ కూడా బ్లూ ఇంకా గోల్డెన్ థ్రెడ్తో మొత్తం ఎంబ్రాయిడరీ అన్నమాట. చూసారా, ఇలాగ వచ్చిందన్నమాట. ఇదంతా మొత్తం మనకి ఫ్రంట్ పార్ట్ అంతా ఇలాగే ఫ్లోరల్ డిజైన్ వచ్చిందన్నమాట. ఇలాగ ఎంబ్రాయిడరీ వర్క్. ఎల్బో స్లీవ్స్ అండి. స్లీవ్స్ వచ్చినప్పటికి ఎల్బో స్లీవ్స్, వీ నెక్, బ్యాక్ మామూలు రౌండ్ నెక్, సైడ్ కట్. కుర్తీకి సైడ్ కట్. ఈ ఫ్యాబ్రిక్ ఏంటంటే రేయాన్ ఫ్యాబ్రిక్ వచ్చింది మనకి. రేయాన్ ఫ్యాబ్రిక్. సైడ్ స్లిట్స్ వచ్చిందన్నమాట. కుర్తీకి ఇలా సైడ్ స్లిట్ వచ్చింది. బాటమ్ వచ్చినప్పటికి ఎలాస్టిక్ బాటమ్, పలాజో టైప్ ప్యాంట్ అయితే వచ్చింది. పాకెట్స్ కూడా ఉన్నాయి. ఒక పాకెట్ వచ్చింది, ఒకవైపు వచ్చిందండి, ఒక పాకెట్ అయితే వచ్చింది ఇలాగా. దుపట్టా వచ్చినప్పటికి మంచి సిల్క్ ఫ్యాబ్రిక్తో ఉందండి. చాలా బాగుందండి డ్రెస్. ఈ బ్లూ కొంచెం బాగుంటుంది కదా, ఇది ఏంటంటారు ఈ బ్లూకి, పీకాక్ కలర్లో ఉంటుంది కదా, పీకాక్ కలర్ బ్లూ, ఆ బ్లూ అయితే వచ్చిందండి. చాలా బాగుంది. దుపట్టా వచ్చినప్పటికి మనకి ఇలాగ చినాన్ ఫ్యాబ్రిక్ వచ్చిందండి. మంచి సిల్క్ టైప్ ఫ్యాబ్రిక్ అయితే వచ్చింది. ఇలాగా స్కాలప్ బార్డర్ వచ్చిందన్నమాట. 2 వేస్ ఇలా వచ్చి మంచి సీక్వెన్స్ వర్క్ వచ్చి దుపట్టా ఇలాగ వచ్చింది. ఎక్కువ విడ్త్ అయితే లేదండి, విడ్త్ అయితే కొంచెం తక్కువ అనమాట. మనకి ఇలా 1 వీక్ సరిపోతుంది, అలా ఇచ్చారు. ఈ లెంత్ బాగానే ఉంది. మళ్ళీ ఈ విడ్త్ అయితే మనకి ఎంత వచ్చింది అనమాట. ఇలాగ వచ్చింది దుపట్టా. వీలైతే డ్రెస్ వేసుకుని పక్కన పిక్ పెడతాను, లేకపోతే యాప్లో పిక్ అని పెడతాను, మీకు ఐడియా వస్తుంది. చూడండి ఒకసారి డ్రెస్ వేర్ చేసుకున్నాక బాగుంటుందండి. మంచి పార్టీ వేర్ లుక్ అయితే వస్తుంది. బాగుంది డ్రెస్, చాలా బాగుంది. మంచి బడ్జెట్లో అవైలబుల్గా ఉందండి. ఎందుకంటే కలర్ చాయిస్ ఉంది, సైజ్ చాయిస్ కూడా అనమాట. ఎస్ నుంచి మనకి XXL వరకు ఉందండి. మీకు మీ చాయిస్ ప్రకారంగా మీరు తీసుకోవచ్చు. మంచి కలర్స్ కూడా ఉన్నది. ఈ కలర్ కొంచెం డిఫరెంట్గా ఉంటుందని నేను తెప్పించాను అనమాట. నెక్స్ట్ డ్రెస్ వచ్చినప్పటికి మంచి వైలెట్ కలర్ మీద ఫ్లోరల్ డిజైన్ అండి. చాలా రోజుల నుంచి ఈ డ్రెస్ నేను చూస్తున్నాను యాప్లో, ఎన్నిసార్లు చూశాను. ఆజియోలో ఉంది, అమెజాన్లో ఉంది, ఫ్లిప్కార్ట్లో ఉంది, మీషోలో ఉంది, మింత్రాలో ఉంది అనమాట. ఎక్కడ తక్కువలో దొరుకుతుందా అని చూసాను. ఫ్లిప్కార్ట్లో బాగానే దొరికింది. నా సైజ్ కూడా అవైలబుల్గా ఉంది, సో తెప్పించుకున్నాను అనమాట. మీరు చూసే ఉంటారు డ్రెస్. ఇలాగా వైలెట్ కలర్ మీద ఫ్లోరల్ డిజైన్ అయితే వచ్చింది. ఇలా వచ్చింది అనమాట డ్రెస్. ఇది కూడా 3 పీసేనండి. నెక్ వచ్చినప్పటికి మనకి ఇలా కాలర్ నెక్ వచ్చిందండి. కాలర్ నెక్ వచ్చి ఇదంతా ఫ్లోరల్ డిజైన్ వచ్చింది. ఇలాగా ఇదంతా థ్రెడ్ వర్క్ అండి, మొత్తం థ్రెడ్ వర్క్ మళ్ళీ సీక్వెన్స్ వర్క్ అన్నమాట. ఇలాగా రోజ్ ఫ్లవర్స్ మొత్తం వచ్చింది. స్లీవ్స్ వచ్చినప్పటికి ఎల్బో స్లీవ్స్, ఇంకా ఈ ఎంబ్రాయిడరీ వర్క్ నెక్ ప్యాటర్న్లో ఏ థ్రెడ్ యూజ్ చేశారో సేమ్ అదే కలర్ కాంబినేషన్తో ఇలాగా చేశారనమాట. బాగుంది. ఇది కూడా మంచి రేయాన్ ఫ్యాబ్రిక్ అండి. చాలా నేను చూస్తున్నాను ఈ డ్రెస్. నేను మీకు చూసే ఉంటారు, అన్ని యాప్లో డ్రెస్ ఉన్నది, బట్ ఎక్కడ తక్కువ రేట్లో ఉందో, మంచిగా ఉందో, బడ్జెట్లో దొరుకుతుందో చూసాను. ఫ్లిప్కార్ట్లో మొత్తమే తెప్పించుకున్నాను అనమాట.
ఫ్యాబ్రిక్ బాగుందండి. మెయిన్గా ఏంటంటే మనకి ఇది రేయాన్లోని క్వాలిటీ చాలా బాగుంది. మంచి క్వాలిటీ ఫ్యాబ్రిక్ అయితే వచ్చింది. 800 ఎంత పడుతుందండి ఈ డ్రెస్. ప్రైస్ వచ్చినప్పటికి 800 పడుతుంది. నేను అదర్ యాప్స్లో చూసాను 1000 ఎబో ఉంది. సో మనకి ఫ్లిప్కార్ట్ కొంచెం క్వాలిటీ కూడా బాగానే ఉంటుంది కదా అని తెప్పించాను అనమాట. బాగానే వచ్చిందండి. సైడ్ స్లిట్స్ వచ్చింది డ్రెస్కి ఇలాగా. ఇది ఓపెన్ అవ్వదండి, జస్ట్ బటన్స్ ఇలా ఇచ్చారు. ఓపెన్ అయితే అవ్వదు, చిన్న స్లిట్ వచ్చింది అనమాట. ఇంకా ఫ్రంట్ అంతా ఇలా చిన్న ఫ్లోరల్ డిజైన్ కూడా ఉంది. బాగుంది, కలర్ బాగుంది. ఇందులో కూడా చాలా కలర్స్ ఉంది, బట్ ఈ వైలెట్ కలర్ ఎక్కువగా చాలా మంది దగ్గర చూసాను అనమాట. బాగుంది, ఇప్పటి నుంచి తెప్పించుకుందాం అనుకుని మొత్తం అయితే తెప్పించుకున్నాను. ఒకసారి వేసుకుని ఇది మాత్రం తప్పకుండా వేసుకుని పిక్ అయితే యాడ్ చేస్తానండి. చాలా రోజులు చూస్తున్న డ్రెస్ కదా, అందుకే అన్నమాట. ఇంకా బాటమ్ వచ్చినప్పటికి ఇది కూడా ఎలాస్టిక్ బాటమ్ వచ్చిందండి. మనకి పలాజో టైప్ వచ్చింది. కింద మనకి ఇలా చిన్న ఎంబ్రాయిడరీ వర్క్ కూడా వచ్చింది అనమాట. మనకి నెక్ ప్యాటర్న్కి వచ్చినప్పుడు ఏ కలర్ ఎంబ్రాయిడరీ వచ్చిందో సేమ్ అదే ఎంబ్రాయిడరీ వచ్చింది అనమాట. స్లీవ్స్కి వచ్చింది కదా, సేమ్ అలాగే వచ్చింది. పలాజో టైప్ ప్యాంట్. దుపట్టా అయితే క్రేప్ ఫ్యాబ్రిక్ వచ్చిందండి. అక్కడైతే కొంచెం మనకి ఏంటంటే పిక్లు చూడండి మీరు, సిల్క్ ఫ్యాబ్రిక్లా కనబడుతుంది, బట్ ఇదేంటంటే మనకి మంచి క్రేప్ ఫ్యాబ్రిక్ అయితే వచ్చింది. దానికంటే ఇదే బాగుంది అనిపిస్తుంది నాకు. అలా వస్తుంది ఏమంటున్నానంటే కొంచెం కాటన్ సిల్క్ ఉంటుంది కదా, ఆ టైప్ అయితే ఉందన్నమాట. పిక్లని మీకు పక్కన పెడతాను చూడండి. ఇది మాత్రం మనకి మంచి మెత్తటి క్రేప్ ఫ్యాబ్రిక్తో అయితే వచ్చింది. ఇది నాకు ఇదే నచ్చింది. మంచి లట్కాన్స్ కూడా వచ్చాయండి. బాగుంది, దుపట్టా బాగుంది, క్వాలిటీ చాలా బాగుంది, మెత్తగా ఉందన్నమాట. క్వాలిటీ చాలా బాగుంది. మొత్తం మీద డ్రెస్ అయితే వేసుకుని పక్కన పిక్ పెడతాను, మీకు ఐడియా ఉంది. లేకపోతే యాప్లో పిక్ అయినా పెడతాను. షార్ట్ వీడియో కంపల్సరీ ఒక చిన్న వీడియో చేసి మీతో షేర్ చేసుకుంటానండి. మీరు వాచ్ చేయండి, మీకు ఐడియా వచ్చేస్తుంది. డ్రెస్సెస్ చాలా బాగుందండి, మంచి కంఫర్ట్గా ఉంది, చాలా బాగుందన్నమాట. మెయిన్గా ఏంటంటే ఫ్లిప్కార్ట్లో ఏంటంటే సీజన్ ఎండింగ్ సేల్స్ అని నడుస్తుంది అనమాట. సో అందుకు కొంచెం తక్కువ రేట్లే దొరుకుతుంది. చూసిన వెంటనే ఆర్డర్ పెట్టేసుకోండి. కలర్ చాయిస్ ఉంది, సైజ్ చాయిస్ ఉంది, మీకు ఇష్టమైన కలర్స్ తీసుకోండి. చాలా బాగుంది. నెక్స్ట్ డ్రెస్ వచ్చినప్పటికీ ఇది ఒక గ్రీన్ కలర్ డ్రెస్ అండి. మంచి బాటిల్ గ్రీన్ అంటారు కదా, ఆ టైప్లో అయితే ఉంది. ఇది కూడా నెక్ ప్యాటర్న్ మనకి వీ నెక్ వచ్చి మంచి సీక్వెన్స్ వర్క్, థ్రెడ్ వర్క్ అయితే వచ్చిందండి. 3 పీస్ కుర్తీ సెట్ అన్నమాట. కలర్ బాగుంది, చాలా బాగుంది. చినాన్ ఫ్యాబ్రిక్ వచ్చింది. పట్టు టైప్ అంటారు కదా, చినాన్ ఫ్యాబ్రిక్ పట్టు టైప్ అంటారు కదా, ఆ టైప్ అయితే ఉందన్నమాట. ఇలాగ వచ్చింది. నెక్ ప్యాటర్న్ వీ నెక్ వచ్చింది. ఇలా మంచి థ్రెడ్ వర్క్ వచ్చింది నెక్కి. డ్రెస్ మొత్తం ఇలాగ థ్రెడ్ వర్క్ వచ్చిందండి, కింద వరకు ఉంది. మళ్ళీ కింద బేస్ కూడా మనకి ఇలాగ చిన్న డిజైన్ అయితే వచ్చింది అన్నమాట. ఇలాగా చిన్న సీక్వెన్స్, ఇంకా ఎంబ్రాయిడరీ వర్క్ అయితే ఉంది. బాగుందండి డ్రెస్ కూడా, మంచి పార్టీ వేర్ లుక్లో ఉంది. ఎల్బో స్లీవ్స్, ఎల్బో కంటే కొంచెం కిందకు వస్తుందండి, ఇంతవరకు వస్తుంది అన్నమాట. మనకి ఎల్బో డాట్ వస్తుంది, ఇంతవరకు అయితే వస్తుంది. బాగుంది, మంచి పార్టీ వేర్ లుక్ ఉంటుంది. డ్రెస్ కలర్ కూడా బాగుంది కదా, బాటిల్ గ్రీన్, మంచి బాటిల్ గ్రీన్ డ్రెస్ చాలా బాగుంది. దీనికి కూడా సైడ్ స్లిట్స్ వచ్చిందండి ఇలాగా. బ్యాక్ మళ్ళీ ప్లెయిన్, బ్యాక్ ప్లెయిన్, ఫ్రంట్ మాత్రం బాగుంది, వర్క్ చాలా బాగుంది ఇలాగా. దీనికి కూడా బాటమ్, దీని బాటమ్ కూడా ఎలాస్టిక్ బాటమ్ వచ్చిందండి, పలాజో టైపు. అయితే ఇప్పటి వరకు మనం చూసిన పలాజోస్ అని ఇంత వైడ్ లేదు. ఇంట్లో ఇదైతే కొంచెం మనకి వైడ్ ఎక్కువ వచ్చింది, అవన్నీ ఇంతే వచ్చింది. అంటే ఇది ఇంత ఎక్స్ట్రా వచ్చిందన్నమాట. కొంచెం ఏంటంటే మనకి బెల్ట్ టైప్ వచ్చిందన్నమాట. ఇది అవి కొంచెం నేరోగా ఇంతవరకే వచ్చింది. కింద సేమ్ మనకి స్లీవ్స్కి ఎలాగ ఇచ్చారో అలాగే ఇచ్చారన్నమాట. కొంచెం వైడ్ అయితే ఉంది కదా, అవి ఇంత ఉంది. ఇది కొంచెం మనకి బెల్ట్ టైప్ వస్తుంది కింద. ప్యాంట్ కూడా ఇలా వర్క్ వచ్చిందండి, చాలా బాగుందండి, మంచి కంఫర్ట్గా ఉంటుంది. నాకు తెలిసి ఇది నాకు కొంచెం లూజ్ అవుతుంది అనుకుంటాను. XXL తెప్పించాను, బట్ ఇది కొంచెం లూజ్ అవుతుందేమో, చాలా లూజ్గా ఉంది డ్రెస్ కూడా. మీరు తెప్పించుకుంటే కొంచెం చిన్న సైజ్ తెప్పించుకోండి, చాలా పెద్దగా ఉంది, లూజ్గా అయిపోతుందేమో. బట్ ప్యాంట్ లూజ్గా ఉంటే మనకు బాగుంటుంది అండి, కంఫర్ట్గా ఉంటుంది. అక్కడ కూర్చున్నప్పుడు, అదే మందిర్ టెంపుల్ సైడ్కి వెళ్ళినప్పుడు ఏంటంటే మనం పద్మాసనంలో కూర్చుంటాం కదా, కొద్దిసేపు ధ్యానం చేస్తాం దర్శనం అయిపోయాక. అప్పుడు ఏంటంటే పద్మాసనంలో కూర్చోవాలంటే కొంచెం ప్యాంట్ టైట్గా ఉంటే కంఫర్ట్గా ఉండట్లేదు అనమాట, సీక్రెట్. సో ఏంటంటే లూజ్గా ఉంటేనే బెస్ట్. టాప్ మనకు కొంచెం లూజ్ అయిపోయినా పర్వాలేదండి, సైడ్నే కొంచెం పట్టేస్తామంటే సరిపోతుంది అనమాట. కొంచెం పెద్దగానే ఉంది, లూజ్ అయితే అయిపోతుందేమో. బాగుందండి డ్రెస్ అయితే, కంఫర్ట్గా ఉంది. మంచి సిల్క్ ఫ్యాబ్రిక్తో వచ్చింది, మంచి బడ్జెట్లో ఉంది. దుపట్టా వచ్చినప్పటికీ ఏంటంటే మనకి నెట్ టైప్ వచ్చింది. ఇది కొంచెం ఏదైనా క్రేప్ టైప్ వచ్చి ఉంటే బాగున్నాను. డ్రెస్ మొత్తం బాగుంది, దుపట్టా ఇలా వచ్చింది అనమాట. నెట్టెడ్ టైప్ అయితే వచ్చింది. ఇలా ఉంటే నాకు నచ్చదు.
క్రేప్ టైప్ కాటన్ టైప్ అయితే ఇది కొంచెం ఏంటంటే పార్టీ వేర్లా ఉంటుంది, బట్ ఏంటంటే అంత కంఫర్ట్గా అనిపించదు. చిన్నపిల్లలకి అయితే బాగుంటుందండి. మనకి ఇలా నెట్ టైప్ దుపట్టాస్ అంత రీసెంట్గా ఉండదు, నెక్స్ట్ ఏంటంటే కంఫర్ట్ కూడా ఉండదు నాకు తెలిసినంతవరకు, నా ఒపీనియన్ అనమాట. ఇది లుక్ బాగుంటుంది, పార్టీవేర్లా ఉంటుంది, బట్ ఏంటంటే మనేసి కొంచెం కాటన్ ఫ్యాబ్రిక్, కొంచెం ఏంటంటే క్రేప్ ఫ్యాబ్రిక్ దుపట్టాస్ అయితే డీసెంట్ లుక్ ఉంటుంది అనమాట, బాగుంటుంది. చిన్నపిల్లలకైతే ఇది బాగానే ఉంటుంది. డ్రెస్ చాలా బాగుంది. దీనిలో దుపట్టా అయితే నాకు నచ్చలేదు అనమాట, జెన్యున్గా చెప్పాలని చెప్పేస్తున్నాను. ఇదనమాట మన సెకండ్ డ్రెస్, థర్డ్ డ్రెస్. కలెక్షన్లో నెక్స్ట్ డ్రెస్ వచ్చినప్పటికీ ఇది ఒక లాంగ్ గౌన్ అండి, లాంగ్ కుర్తీ మాట. మంచి క్రేప్ ఫ్యాబ్రిక్ అయితే వచ్చింది. ఇది ఇలా వచ్చింది, నెక్ ప్యాటర్న్ బాగుంది, ఇలా వచ్చింది అనమాట. వీ నెక్ వచ్చి ఇలా క్రాస్గా వచ్చింది. ఒకవైపు మనకి ఇలా ఎంబ్రాయిడరీ వచ్చింది, మొత్తం థ్రెడ్ వర్క్ వచ్చింది. ఇటువైపు ప్లెయిన్ వచ్చింది. స్లీవ్స్ ఎల్బో స్లీవ్స్, ఎగ్జాక్ట్ మనకి ఎల్బో వర్క్ వస్తుంది అన్నమాట. నేను వేసుకున్న దానికంటే కొంచెం షార్ట్ వస్తుంది. ఇది లాంగ్ గౌన్. ఇందులో కూడా మీకు కలర్ చాయిస్ ఉందండి, చాలా కలర్స్ ఉంది. ఇంత లాంగ్ వస్తుంది అనుకోలేదు, బట్ చాలా లాంగ్ ఉంది. నేను 5'7" ఉంటాను, నాకు కింద ఫ్లోర్ టచ్ అయిపోతుంది అనమాట, చాలా పొడవుగా ఉంది. కింద ఇలా డిజైన్ ఉందండి. మొత్తం డ్రెస్ అయితే ఇలా ఉంది. సైడ్న పిక్ పెడతాను చూడండి, మొత్తం కనబడుతుంది. మొన్న ఒకరు కమెంట్ చేశారనమాట, అక్క మీరు కుర్తీస్ పెట్టినప్పుడు ఫుల్గా చేసి పెట్టండి అని. మీకు అలా డౌట్ ఉంటుందని నేను వీడియో చేసినప్పుడైనా వీడియో చేశాకైనా చిన్న క్లిప్స్ యాడ్ చేస్తుంటాను, కాబట్టి చిన్న షార్ట్ వీడియో చేస్తుంటాను అనమాట. మాకేంటంటే ఇక్కడ రూమ్ డిస్టెన్స్ చాలా తక్కువ, నేను మాట్లాడిన కెమెరాలో వాయిస్ కూడా అంతగా రాదు, కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటుంది. సో అంతే కొంచెం కెమెరా దగ్గర పెట్టి పెడతాను, అందుకే మీకు హాఫే వస్తుంది అనమాట. ఫుల్ వీడియో అయితే ఫుల్ లాంగ్ లెంత్ అయితే రాదు, అందుకే షార్ట్ షేర్ చేస్తాను కదా, అందులో చూసుకోండి మొత్తం లెంత్. అదనమాట విషయం అయితే. ఇదైతే చాలా లాంగ్ ఉందండి, కింద వరకు వచ్చేసింది, మొత్తం అయితే ఫ్లోర్ టచ్ అయిపోతుంది. చాలా గేర్ అయితే ఉందండి, ఇలా ఉంది అన్నమాట. అంటే ఇంకేం కాదు, లాంగ్ గౌన్ లాగా అయితే ఉంది. ఎవరికైనా నచ్చితే తీసుకోండి. కింద ప్యాంట్ ఏమి అవసరం లేదు, ఇలా జస్ట్ వేసుకుంటే సరిపోతుంది. జస్ట్ 400 ఎంత పడుతుందండి. ఒకసారి వేసుకుని సైడ్న పిక్ పెడతాను, లెంత్ ఎంత వస్తే మీకు ఐడియా వస్తుంది చూడండి, లేదా షార్ట్ వీడియోనే షేర్ చేస్తాను. బాగుందండి, లాంగ్ గౌన్ అంటారు కదా ఆ టైప్ అయితే వచ్చిందన్నమాట ప్యాటర్న్. మొత్తం మనకి ఫ్లోర్ టచ్ అయితే అయిపోతుంది, జస్ట్ యాంకిల్ వరకు వస్తుంది. మరి ఫ్లోర్ టచ్ ఆర్డర్లేనే యాంకిల్ వరకు అయితే వస్తుంది. ఇంకా లాంగ్ గౌన్ అంటారు కదా ఆ టైప్ అయితే ఉందన్నమాట. నెక్ ప్యాటర్న్ వచ్చినప్పటికీ ఇలా వచ్చిందండి. ఇక్కడ కుర్చీలు మనకి బాక్స్ టైప్ కుర్చీలు అంటారు కదా ఆ టైప్ అయితే వేసారండి. ఇలా లాంగ్ గౌన్ ఎవరైనా స్టైల్ చేసుకోవాలంటే తీసుకోవచ్చండి, బాగానే ఉంది. ఇలా మనం స్టిచ్ చేసుకోవాలంటేనే బోల్డ్ డబ్బులు అయిపోద్ది, ఫ్యాబ్రిక్ తీసుకొని స్టిచ్ చేసుకోవాలంటే. సింపుల్గా 400 రూపీస్కే మన ఫ్లిప్కార్ట్లో అవైలబుల్గా ఉంది, ఎవరికైనా కావాల్సి తీసుకోండి, బాగానే పర్వాలేదు. చాలా గేర్ అయితే వచ్చింది, పెద్ద గేర్ వచ్చింది. ఇంకా చాలా కలర్స్ ఉందండి, మీరు మీ చాయిస్గా కలర్స్ తీసుకోవచ్చు. సైజెస్ కూడా చాలా సైజెస్ ఉంది, ఎస్ నుంచి XXL వరకు అయితే ఉంది. ఇందులో XXL ఉందో లేదో నాకు ఐడియా లేదు, చూసి మళ్ళీ పక్కన పెడతాను చూడండి ఒకసారి. బ్లాగ్లో అయితే టోటల్ నేను మీతో 4 డ్రెస్సెస్ షేర్ చేస్తున్నాను, త్రీ పీసెస్ డ్రెస్సెస్, అలాగే ఇది ఒక లాంగ్ గౌన్ షేర్ చేశాను. మీకు ఇందులో నచ్చి మీకు పర్చేజ్ చేసుకోవాలంటే డిస్క్రిప్షన్లో అయితే అన్ని లింక్స్ ప్రొవైడ్ చేస్తాను, మీరు ఈజీగా పర్చేజ్ చేసుకోవచ్చు. ఇంకా నేనైతే జెన్యూన్ రివ్యూ ఇచ్చాను అనుకుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.